మూడో రకమైన పాపము దేహంతో జరిగించే పాపం. దట్ ఈస్ రెబెల్. ఆ రెబెల్ అన్నప్పుడు ఈక్వల్ టు ప్రైడ్. ఇది చేయకూడదని తెలిసి నేను చేస్తానన్న వాడు గర్విష్టి. ఇది చేయకూడదు అన్నప్పుడు అది చేసిన వాడు గర్విష్టి. దేవుడు భయంకరంగా శిక్షిస్తాడు. దానికి మరణమే. అగ్ని ఆరని పురుగు చావని అగ్నితో మండే గుండంలో పడేస్తానని యేసుప్రభు చెప్పాడు. యేసుప్రభు అధిక శాతము నరకం గురించి మాట్లాడాడు పరలోకానికన్నా. తెలుసా? యేసుప్రభు బోధనలన్నీ చూసినప్పుడు పరలోకం గురించి ఎక్కువ మాట్లాడాడు. ఫస్ట్ నరకం గురించి మాట్లాడాడు, రెండోది పరలోకం గురించి మాట్లాడాడు. ఎందుకు నరకం గురించి ఎక్కువ మాట్లాడాడు? ఓరే, నువ్వు అందులోకి వెళ్ళకూడదు, అది భయంకరమైనది. ఈరోజు నరకం గురించి బోధనలు మనుషులు కోరట్లే. నరకం గురించి మాట్లాడుతూ భయపెడుతున్నారండి. భయపెడతాం కాదు, కాషన్ చేస్తాం, జాగ్రత్త, అది భయంకరమైన స్థలము, అందులోకి వెళ్ళొద్దయ్యా బాబు. ప్రేమించేవాడు ఎవడైనా సరే నీ ముందు నాశనం ఉందంటే నిన్ను హెచ్చరిస్తాడు. ఈరోజు మానవుడు ఇదేది వాక్యం మొత్తం తీసుకో, అర్థమవుతుంది ఏంటో. దేవుడు ఎవరో గ్రహించు, ఆయన హృదయం ఏంటో గ్రహించు. ఆయన దేవుడు, అదే సమయంలో ఆయన రాజు, అదే సమయంలో ఆయన తండ్రి, అదే సమయంలో ఆయన యజమాని. చూడు, అన్ని విభాగంలో